హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు? హూ ఆర్ యూ లుకింగ్ ఫర్? హూ ఆర్ యూ లుకింగ్ ఫర్? నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు అనడానికి హూ ఆర్ యూ లుకింగ్ ఫర్. అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు. అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు. హీ లివ్స్ సమ్వేర్ అరౌండ్ ద బస్ స్టేషన్. హీ లివ్స్ సమ్వేర్ అరౌండ్ ద బస్ స్టేషన్. అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు. హీ లివ్స్ సమ్వేర్ అరౌండ్ ద బస్ స్టేషన్. తలుపు తాళం వేసి ఉంటే పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది. తలుపు తాళం వేసి ఉంటే పక్క నుంచి వెళ్ళవలసి వస్తుంది. ఇఫ్ ద డోర్ ఈజ్ లాక్డ్ యూ విల్ హ్యావ్ టు గో అరౌండ్ ద సైడ్ ఆఫ్ హౌస్. ఇఫ్ ద డోర్ లాక్డ్ యూ విల్ హ్యావ్ టు గో అరౌండ్ ద సైడ్ ఆఫ్ హౌస్. తలుపుకి తాళం వేసి ఉంది. తలుపుకి తాళం వేసి ఉంది. ది డోర్ ఈజ్ లాక్డ్. ది డోర్ ఈజ్ లాక్డ్. తలుపుకు తాళం వేసి ఉంది. ది డోర్ ఈజ్ లాక్డ్. ఆయన ఇక్కడికి 4:30 సమయంలో రావచ్చు. ఆయన ఇక్కడికి 4:30 సమయంలో రావచ్చు. హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ హియర్ అరౌండ్ 4:30 itself. హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ హియర్ అరౌండ్ 4:30 itself. ఆయన ఆ సమయంలో రావచ్చు లేదా రాకపోవచ్చు. ఆయన ఆ సమయంలో రావచ్చు లేదా రాకపోవచ్చు. హీ మే ఆర్ మే నాట్ కమ్ ఎట్ దట్ టైమ్. హీ మే ఆర్ మే నాట్ కమ్ ఎట్ దట్ టైమ్. ఆయన ఆ సమయంలో రావచ్చు లేదా రాకపోవచ్చు. ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి. ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి. హీ విల్ కమ్ సో ఐ హ్యావ్ టు టెల్ him something. He will come so I have to tell him something. ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? వాట్ టు సే. వాట్ టు సే. ఏం చెప్పాలనడానికి వాట్ టు సే. నేను ఇప్పుడు అక్కడికి రాలేను కాబట్టి మీరు తీసుకురండి. నేను ఇప్పుడు అక్కడికి రాలేను కాబట్టి మీరు తీసుకురండి. ఐ కాంట్ కమ్ దేర్ నౌ సో యూ బ్రింగ్ ఇట్. ఐ కాంట్ కమ్ దేర్ నౌ సో యూ బ్రింగ్ ఇట్. నేను ఇప్పుడు అక్కడ రాలేను కాబట్టి మీరు తీసుకురండి. మీరు వచ్చేటప్పుడు మాత్రం నాకు ఒక కాల్ చేయండి. మీరు వచ్చేటప్పుడు మాత్రం నాకు ఒక కాల్ చేయండి. జస్ట్ గివ్ మీ ఏ కాల్ వెన్ యూ కమ్. జస్ట్ గివ్ మీ ఏ కాల్ వెన్ యూ కమ్. మీరు వచ్చేటప్పుడు మాత్రం నాకు ఒక కాల్ చేయండి. సర్లే నేను కన్ఫామ్గా వస్తా అంటే కాల్ చేస్తా. సర్లే నేను కన్ఫామ్గా వస్తా అంటే కాల్ చేస్తా. ఓకే ఐ విల్ కాల్ యూ వెన్ ఐ కమ్ టు యూ. ఓకే ఐ విల్ కాల్ యూ వెన్ ఐ కమ్ టు యూ. ఆయన సముద్రం దగ్గరలో ఉంటాడు. ఆయన సముద్రం దగ్గరలో ఉంటాడు. హీ లివ్స్ నియర్ ద సీ. హీ లివ్స్ నియర్ ద సీ. ఆయన సముద్రం దగ్గరలో ఉంటాడు. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ది వెదర్ దెర్ ఈజ్ వెరీ గుడ్. ది వెదర్ దెర్ ఈజ్ వెరీ గుడ్. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ది వెదర్ దెర్ ఈజ్ వెరీ గుడ్. అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. దెర్ ఈజ్ హై హ్యూమిడిటీ. దెర్ ఈజ్ హై హ్యూమిడిటీ. అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. అవును ఇక్కడ చాలా తేమగా ఉంది. అవును ఇక్కడ చాలా తేమగా ఉంది. ఎస్ ఇట్ ఈజ్ వెరీ హ్యూమిడిటీ హియర్. ఎస్ ఇట్ ఈజ్ వెరీ హ్యూమిడిటీ హియర్. హ్యూమిడిటీ అంటే తేమ. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే. ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే.
ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉందనకి. ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే. నిన్నంతా వైజాగ్లో చాలా చలిగా ఉంది. నిన్నంతా వైజాగ్లో చాలా చలిగా ఉంది. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. నిన్నంతా వైజాగ్లో చాలా చలిగా ఉంది. నా ఫోన్ పోయింది. నా ఫోన్ పోయింది. ఐ లాస్ట్ మై ఫోన్. ఐ లాస్ట్ మై ఫోన్. నా ఫోన్ పోయింది అనడానికి ఐ లాస్ట్ మై ఫోన్. నేను ఎంత వెతికినా అది దొరకలేదు. నేను ఎంత వెతికినా అది దొరకలేదు. ఐ సర్చ్డ్ ఏ లాట్ బట్ కుడెంట్ ఫైండ్ ఇట్. ఐ సర్చ్డ్ ఏ లాట్ బట్ కుడెంట్ ఫైండ్ ఇట్. అంతవరకు మీ ఫోన్ వాడవచ్చా? అంతవరకు మీ ఫోన్ వాడవచ్చా? కెన్ యూ యూజ్ యువర్ ఫోన్ అంటిల్ దెన్? కెన్ యూ యూజ్ యువర్ ఫోన్ అంటిల్ దెన్? అంతవరకు మీ ఫోన్ వాడవచ్చనడానికి కెన్ యూ యూజ్ యువర్ ఫోన్ అంటిల్ దెన్? సారీ, నేను ఇవ్వలేను. నాకు కూడా ఫోన్ ఉండాలి కదా. సారీ, నేను ఇవ్వలేను. నాకు కూడా ఫోన్ ఉండాలి కదా. సారీ, ఐ కాంట్ గివ్ ఇట్. సారీ, ఐ కాంట్ గివ్ ఇట్. ఐ నీడ్ ఏ ఫోన్ టు. ఐ నీడ్ ఏ ఫోన్ టు. సారీ, ఐ కాంట్ గివ్ ఇట్. ఐ నీడ్ ఏ ఫోన్ టు. మీరు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ బై 9 AM. యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ బై 9 AM. మీరు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. 5 గంటల ముందు ఆఫీస్ నుండి వెళ్ళకూడదు. 5 గంటల ముందు ఆఫీస్ నుండి వెళ్ళకూడదు. డు నాట్ లీవ్ ఆఫీస్ బిఫోర్ 5 o'clock. డు నాట్ లీవ్ ఆఫీస్ బిఫోర్ 5 o'clock. డు నాట్ లీవ్ ఆఫీస్ బిఫోర్ 5 o'clock. చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. డు నాట్ గో ఇన్సైడ్ వేరింగ్ శాండిల్స్. డు నాట్ గో ఇన్సైడ్ వేరింగ్ శాండిల్స్. చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. డు నాట్ గో ఇన్సైడ్ వేరింగ్ శాండిల్స్. మీరు వెళ్ళి జాగ్రత్తగా రండి. మీరు వెళ్ళి జాగ్రత్తగా రండి. యు గో అండ్ కమ్ కేర్ఫుల్లీ. యు గో అండ్ కమ్ కేర్ఫుల్లీ. మీరు వెళ్ళి జాగ్రత్తగా రండి. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? డూ యు నో వేర్ యు ఆర్ గోయింగ్? డూ యు నో వేర్ యు ఆర్ గోయింగ్? డూ యు నో వేర్ యు ఆర్ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? మే ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్? మే ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? మే ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్? నేను మా ఆఫీస్ టీంతో కలిసి టూర్కి వెళ్తున్నా. నేను మా ఆఫీస్ టీంతో కలిసి టూర్కి వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ ఆన్ ఏ టూర్ విత్ మై ఆఫీస్ టీమ్. ఐఎమ్ గోయింగ్ ఆన్ ఏ టూర్ విత్ మై ఆఫీస్ టీమ్. నేను మా ఆఫీస్ టీంతో కలిసి టూర్కి వెళ్తున్నా. మీరు ఏ ప్రదేశాన్ని చూడటానికి వెళ్తున్నారు? మీరు ఏ ప్రదేశాన్ని చూడటానికి వెళ్తున్నారు? వాట్ ప్లేస్ ఆర్ యూ గోయింగ్ టు సీ? వాట్ ప్లేస్ ఆర్ యూ గోయింగ్ టు సీ? మీరు ఏ ప్రదేశాన్ని చూడటానికి వెళ్తున్నారు? వాట్ ప్లేస్ ఆర్ యూ గోయింగ్ టు సీ? మేము హైదరాబాద్ చూడటానికి వెళ్తున్నాం. మేము హైదరాబాద్ చూడటానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ హైదరాబాద్. వీఆర్ గోయింగ్ టు సీ హైదరాబాద్. మేము హైదరాబాద్ చూడటానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ హైదరాబాద్. మళ్ళీ మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? మళ్ళీ మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అగైన్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అగైన్? మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అగైన్? మీరు తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఏమైనా తీసుకురండి. మీరు తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఏమైనా తీసుకురండి. బ్రింగ్ మీ సంథింగ్ వెన్ యూ కమ్ బ్యాక్. బ్రింగ్ మీ సంథింగ్ వెన్ యూ కమ్ బ్యాక్. మీరు తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఏమైనా తీసుకురండి. బ్రింగ్ మీ సంథింగ్ వెన్ యూ కమ్ బ్యాక్. సరే, తప్పనిసరిగా ఏదో ఒకటి తీసుకువస్తా. సరే, తప్పనిసరిగా ఏదో ఒకటి తీసుకువస్తా. ఓకే, మస్ట్ బ్రింగ్ సంథింగ్. ఓకే, మస్ట్ బ్రింగ్ సంథింగ్.
ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.